నమస్కారం. హలో, వెల్కమ్ టు సినీఫైల్ ఇండియా. ఈ వీడియోలో రివ్యూ చేస్తున్నాను సుహాస్ యాక్ట్ చేసిన కొత్త థ్రిల్లర్ మూవీ 'ప్రసన్నవదనం'. ఇది ఒక థ్రిల్లర్ మూవీ. దీంట్లో సూర్య అనే క్యారెక్టర్‌కి యాక్సిడెంట్ అయ్యి, తను బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి, తనకి ఫేస్ బ్లైండ్‌నెస్ అనే ఒక మెడికల్ కండిషన్ వస్తుందనమాట. సో, అలా ఉన్నప్పుడు తన మొహాల్ని గుర్తుపట్టలేడు. ఇట్లాంటి సిట్యుయేషన్‌లో తను ఒక మర్డర్‌ని విట్‌నెస్ చేసి పోలీస్ స్టేషన్‌కెళ్ళి కంప్లెయింట్ ఇచ్చినప్పుడు, తను ఏమని కంప్లెయింట్ ఇస్తాడు? దాంట్లో ఇన్వాల్వ్ అయ్యింది ఎవరు? ఇంతకీ మర్డర్ కేస్ సాల్వ్ అవుద్దా లేదా? ఈ ప్రాసెస్‌లో ఈ సూర్య క్యారెక్టర్ తన లైఫ్ మీద ఎట్లాంటి ఇంపాక్ట్ పడతాయనేది బేసిక్ ప్రిమైస్ స్టోరీ. చాలా ఇంట్రెస్టింగ్ ప్రిమైస్. చాలా ఇన్నోవేటివ్‌గా అనిపించింది నాకు ఈ కాన్సెప్ట్. అండ్ అట్ ద సేమ్ టైమ్ సుహాస్ చాలా ఎక్సలెంట్‌గా యాక్ట్ చేశాడు. ఓవరాల్ చాలా స్కోప్ ఉన్న సినిమా. కానీ నాకు 100% సాటిస్ఫై అవ్వలేదు. ఎందుకంటే ఈ ఎన్ని సినిమాలు చూస్తుంటే యాక్ట్ 1, యాక్ట్ 2, యాక్ట్ 3 ఉంటాయి. ఒక 25% ఫస్ట్ యాక్ట్ 1 అయితే సెటప్. యాక్ట్ 3 లాస్ట్ 25% ఆఫ్ ద మూవీ, క్లైమాక్స్ ఇంక్లూడెడ్ దాంట్లో. యాక్ట్ 2లో మెజారిటీ ఆఫ్ ద ఈవెంట్స్ నడుస్తాయన్నమాట సినిమాలో. సో, అట్లాంటప్పుడు ఒక ఇట్లాంటి సిచ్యువేషన్, మెడికల్ సిచ్యువేషన్ ఉన్న క్యారెక్టర్, తన మొహం తన్నే గుర్తుపట్టలేని క్యారెక్టర్ ఒక మర్డర్‌ని విట్‌నెస్ చేసి సాల్వ్ చేయాలనుకుంటున్నప్పుడు విలన్‌కి చాలా స్కోప్ ఉంది. ఇతన్ని నానా తిప్పలు పెట్టి అసలు టార్చర్ పెట్టడానికి ఇట్లాంటి క్యారెక్టర్‌ని సైకలాజికల్‌గా. సో, మనకి జాలి రావాలి. అట్లాంటి క్యారెక్టర్ తను పడే ప్రాబ్లమ్స్ ఫేస్ చూస్తుంటే మనకి. కానీ ఎక్కడ కూడా అది కనెక్ట్ అవ్వం మనం. ఎందుకంటే ఈ యాక్ట్ 2లో ఎక్కడైతే మెజారిటీ ఆఫ్ ద స్టోరీ నడుస్తదో, ఇట్లాంటి సిట్యుయేషన్స్ క్రియేట్ చేసి మనకి ఆ ఎంపతి క్రియేట్ చేయాలని ట్రై చేస్తారు మామూలుగా. అది ఒక్కటి కూడా కనెక్ట్ అవ్వలేదు. అది ఎందుకంటే ఆల్దో సూర్య క్యారెక్టర్ ఆర్క్ బాగానే రాసుకున్నాడు. కాకపోతే సపోర్టింగ్ క్యారెక్టర్స్, వేరే క్యారెక్టర్స్ ఆర్క్స్ చాలా చండాలంగా రాసుకున్నాడు అనమాట. అండ్ దాంట్లో యాక్ట్ చేసిన యాక్టర్స్ కూడా అసలు బాగా చేయలేదు. దానివల్ల ఏమవుతుందంటే ఈ సిచ్యువేషన్స్ కూడా ఓకే, ఏదో ఫోర్స్ చేసినట్టు అనిపించింది. సో, క్లైమాక్స్ ఎంత బాగా ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా అసలు రావాల్సిన ఎమోషన్ ఎక్కడ సరిగా రాలేదనమాట. సో, అందుకని నాకు 100% నాకు సాటిస్ఫై అవ్వలేదు ఈ సినిమాలో, డెస్పైట్ ద స్కోప్ అండ్ ఇన్నోవేటివ్ స్క్రిప్ట్. సో, అది ప్రాబ్లమ్ సినిమాలో. బట్ సుహాస్ విషయానికి వస్తే మాత్రము చాలా ఎక్సలెంట్‌గా చేశాడు. తన ఓన్ షోల్డర్స్ మీద సినిమాని సింగిల్ హ్యాండెడ్‌గా రన్ చేశాడు షో. సో, ఎక్సలెంట్ యాక్టింగ్. చాలా కన్విన్సింగ్‌గా అనిపించింది సూర్య క్యారెక్టర్‌లో. తను ఫేస్ గుర్తుపట్టలేకుండా ఆ సిట్యుయేషన్‌లో బ్రిలియంట్‌గా చేశాడు. అండ్ చాలా మంచి స్కోప్ ఉన్నది. డైరెక్టర్ అర్జున్ వైకే వాజ్ సక్సెస్‌ఫుల్. కాకపోతే రైటర్ అర్జున్ వైకే ఈ సిట్యుయేషన్స్ క్రియేట్ చేయడంలో ఫెయిల్ అయ్యారని చెప్పాలి. అండ్ ఎడిటింగ్ వాజ్ చాపీ, డైలాగ్ టోటల్లీ ల్యాక్స్ ఇంపాక్ట్. బట్ ఇట్స్ ఓకే. అవన్నీ రూకీ మిస్టేక్స్ అని అనుకుందాము. బట్ ఓవరాల్ సినిమా మాత్రము ఐ ఐ ఎంజాయ్డ్ ఇట్. బట్ నేను అనుకున్నంత ఎంజాయ్మెంట్ రాలేదు నాకు. అది ఎందుకంటే బికాస్ ఆఫ్ ద యాక్ట్ 2 ఇష్యూ, స్క్రీన్ ప్లే ఇష్యూ. సో, మీరు చూడండి, డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు. ఎక్కడ వల్గారిటీ, అబ్సనిటీ, వైలెన్స్ కానీ ఎక్కడ పెద్ద ఏం లేదు. ఐ థింక్ అందరు ఇంట్లో కలిసి చూడొచ్చు సినిమా. చిన్న సినిమా, ఎంకరేజ్ చేయండి. ఇట్లాంటి సినిమాలు డబ్బులు ఇచ్చి చూడండి. ఎందుకంటే మంచి సినిమాలు వస్తాయి మన ఇండస్ట్రీలో. లేకుంటే అన్ని ఒకే మాస్ రొటీన్ రొట్ట సినిమాలు చూడాల్సి వస్తుంది. సో, డెఫినెట్లీ సినిమా చూడండి. బాగుంది, ఎంజాయ్ చేస్తారు. కొంచెం ఎక్స్పెక్టేషన్స్ కాస్త తక్కువ పెట్టుకుని వెళ్ళండి. డెఫినెట్లీ ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. సో, అదండి ఈ మూవీ రివ్యూ. 'ప్రసన్నవదనం', సుహాస్ యాక్ట్ చేశాడు సినిమాలో. థ్రిల్లర్, మంచి సినిమా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ జూన్ ఎండింగ్ కల్లా 250 సబ్స్క్రైబర్ కోసం ట్రై చేస్తున్నాను. సో, అందుకే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా చేద్దాం. మళ్ళీ వచ్చే వీడియోలో ఇంకో రివ్యూతో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్.